డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ధాటికి బీఆర్ఎస్ ఢమాలవుతుంది. రోజు రోజుకు హస్తం పార్టీలో వలసలు జోరందుకోవడంతో కారు బేజారవుతుంది. కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని సంతరించుకుని ఫుల్ జోష్తో ముందుకు దూసుకువెళ్తుంది. సునామీలా సాగుతున్న చేరికల పరంపరతో నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఏవైనా అన్ని స్థానాలకు హస్తగతం చేసుకోవాలనే సంకల్పంతో కంది చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ పార్టీ కేడర్లో నూతనోత్తేజం నింపుతూ మరింత పట్టు సాధిస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 10 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఎదిగిన కారు పార్టీ కంచుకోటలను కంది శ్రీనివాసరెడ్డి తన చాతురతో బద్దలు కొడుతున్నారు. ఆయన కొడుతున్న దెబ్బకు బీఆర్ఎస్ పార్టీ బీటలు వారుతుంది. బ్రేకులు తప్పిపోయి బొక్కబోర్లా పడుతుంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ గూటికి చేరడంతో కారు పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. పట్టణంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 1200 మంది ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, యువకులు భారీ సంఖ్యలో హస్తం పార్టీ కండువాలు కప్పుకున్నారు. వారందరికీ కండువాలు వేసి కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. రాబోయే పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ కార్యోన్ముఖులై కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు